అయితే ఇంతకుముందు ప్రధానమైనటువంటి చర్చని ఇంకా పూర్తిగా చేసుకురాలేదు. జాతీయవాదులు అందరూ సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉందో దాన్ని స్వాగతించారు, కానీ దాన్ని కొనసాగింపు చేయట్లేదు. హిందూ మతానికి వ్యతిరేకమైనటువంటి మత రిజర్వేషన్లను ప్రోత్సహిస్తున్నటువంటి క్రైస్తవ మిషనరీలను వ్యతిరేకంగా వాళ్ళు గలం విప్పట్లేదు. రాజకీయ నాయకులు దీన్ని స్పందించట్లేదు. అధికారులు సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయట్లేదు. దీని మీద రాజకీయ నాయకులు ఏ విధంగా స్పందించాలని అరవింద్ గారు మాట్లాడతారు. దళిత ఎస్సీ నుండి కృష్ణనాటికి వెళ్ళిన వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలా అన్న అంశంపై ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ధన్యవాదాలు. ఈ పంచాయతీ కేవలం ఎస్సీలే కాదు, మొత్తం ఇక్కడ ఉన్న హిందూ సమాజం దాన్ని గ్రహించి ముందుకొచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మళ్ళీ మేము రేపటి నుంచి మా పైన ఈ గొర్రెబిడ్డలందరూ ఒక ఉద్యమం స్టార్ట్ చేస్తారు. ఈ మనువాదులు బయటకు వచ్చారు, వీళ్ళు మా పైన వ్యతిరేకం చేస్తారు అని చెప్పి అమాయకమైన ఎస్సీలను మళ్ళీ ప్రలోభాలు పెడతారు. ఆ గొర్రెబిడ్డలకు చెప్తున్నాం, అరే బిడ్డ, ఇక్కడ కూర్చున్న వ్యక్తులు భాగ్యారెడ్డి వర్మ వారసులం. తెలంగాణ గడ్డ మీద పుట్టిన యోధుడు, దళిత జాతి ముద్దుబిడ్డ. ఆనాడే రజాకర్లను ఎదిరించి అరే మనం అందరం ఉంటే హిందూ మతంలా లేకపోతే సిక్కు మతంలా లేకపోతే బౌద్ధ మతంలో ఉండాలని బాబాసాహెబ్ ఆలోచనలతో సమానంగా తీసుకెళ్లిన వ్యక్తి నా భాగ్యారెడ్డి వర్మ. ఆ జాతిలో పుట్టిన బిడ్డలమరా నాయన, మీ గొర్రెబిడ్డ మాటలకు ఇనేదే లేరు, వణికేదే లేరు. మీరు చేస్తున్న కుట్రలను ఛేదించి మీకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. భాగ్యారెడ్డి వర్మ గారు ఆది హిందూ సొసైటీ పేరుతో 23 కళాశాలలు తెరిచి మిషనరీ స్కూళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఎస్సీలని హిందూ మతంలోనే కొనసాగే విధంగా చేసినందుకే ఈరోజు నేను కొంపల్లి అరవింద్ కుమార్ గర్వంగా షూని బొట్టు పెట్టుకొని మీ ముందుకు వచ్చిన. అంతే తప్ప యేసుదేరికి పోయి 4 అనొద్దు కానీ మళ్ళీ ఏదో అంటారు, 4 బద్దలు 16 మూలలు మొక్కేటోని కాదు. అయితే అన్న, రాజకీయ నాయకులు ఎందుకు స్పందిస్తారు అంటే, రాజకీయ నాయకులకు ఏమో నొప్పి అన్న, వాళ్ళు వస్తారు, ఎమ్మెల్యే టికెట్లు తీసుకుంటారు, నిలబడతారు, ఎస్సీ అని చెప్తారు. కానీ క్రైస్తవులకి మరియు ఇస్లాంలకి గులాంగిరి చేసే రాజకీయ నాయకులు తయారైపోయారు. ఏడవైనా ఏ పార్టీ అయినా సరే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు హర్ష్ కుమార్, మొన్నటిదాకా మాలమాదిగా పంచాయతీ అయ్యేదాకా నేను ఎస్సీని కాదు నేను క్రైస్తవుని అని చెప్పుకొని గొర్రెబిడ్డలను ఎగేసుకుంటూ తిరిగిరు. కానీ సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ చాట్ల ఆనంద్ పాస్టర్ విషయంలో ఇచ్చిన తీర్పుకి వ్యతిరేక దెబ్బకి కొడుకుకి శివుని గుడికి గుర్తొచ్చింది. ఇన్ని రోజులు ఎందుకు గుర్తుకు రాలేదురా నాయన? ఇన్ని రోజులేమో యేసుని మొక్కిను, రిజర్వేషన్ ఫలాలు వచ్చేసరికి అంటే నీ కొడుకుకి ఎక్కడ రాజకీయంగా దూరం అవుతారని చెప్పి ఆలోచనతో నీకు శివుని గుడి గుర్తుకొచ్చింది. అంటే వీళ్ళు ఎంత స్వార్థంగా వ్యవహరిస్తున్నారో మీరు గ్రహించాలా. మందకృష్ణ గారు కానీ వర్గీకరణ పంచాయతీ సమయంలో అన్న చెప్పినట్టు మాల మాదిగలకి ఇద్దరిని రెచ్చగొట్టి కొట్టుకునే విధంగా తీసుకుపోయిండు. కానీ యేసు ప్రభు బిడ్డలకు అన్యాయం జరుగుతున్న సమయంలో మాత్రం మనమందరం అంట ఎంగేసుకొని గంగిరెద్దులు అలా మాటలు వినుకుంటా వాళ్ళతో కలవాలంట. మేము ఎందుకు కలుస్తాం రా నాయనా? ఈ భారతదేశంలో పుట్టిన మతాలనే గౌరవిస్తాం, ఇళ్ళనే కొనసాగుతాం. విపక్ష జరిగితే అది మా అన్నల తమ్ములతో కొట్లాడుకుంటాం, అది మేము సాల్వ్ చేసుకుంటాం. ఎక్కడనో భారతదేశం బయట దేశం నుంచి వలస వచ్చిన మతాల పొంటి మేమెందుకు పోతాం? మాకేం కర్మ పట్టింది? మా తాతలు ముత్తాతలు రజాకర్లను ఎదిరించి హిందూ మతాన్ని మాకు వంశ సాంప్రదాయంగా ఇచ్చినందుకు మేము కొనసాగిస్తాం తప్ప క్రైస్తవులకి ఇస్లాం మాఫియాలకి లొంగిపోయి వాళ్ళకి జీవుజురు కొట్టే కులంలో ఉట్టలేదురా నాయనా. మేము గర్వంగా చెప్తున్నాం, హిందూ మాల కుటుంబంలో మరియు దళిత కుటుంబంలో పుట్టినాం. గర్వంగా చెప్తాం, మాకు కట్టే కాలేదాకా శివుణ్ణి మొక్తాం, శివుణ్ణే నమ్ముతాం. ఎందుకంటే శివుణ్ణి మొక్తున్నందుకే గత ప్రభుత్వంలో కేసీఆర్ 10 లక్షల దళిత బంధు పథకం ఇచ్చింది. యేసుని మొక్తున్నందుకు వాళ్ళకి ₹1,00,000 ఇచ్చింది. అంటే అక్కడ అర్థం చేసుకోవాలి ఏంటంటే, బాబాసాహెబ్ జాతిలో పుట్టినందుకు ఇంకా వీళ్ళు అనగా ఇంకా డెవలప్మెంట్ కాలేదురా నాయన, వీళ్ళకి ఇంకా మనం ఇంకా డెవలప్మెంట్ చేయాలంటే వీళ్ళకి హెల్ప్ చేయాలని చెప్పి ₹10,00,000 ఇనాం ప్రకటిస్తే అన్లబీ గొర్రెబిడ్డ జొర్రీరు, అన్లబీ తీసుకుర్రు.
మళ్ళీ అదే దాంతో పాటు మైనారిటీ లోన్లు ₹1,00,000 ఇస్తే మళ్ళా ఇలా గొర్రెబిడ్డలు అన్న బీజోర్ని తీసుకురు. అన్నగాడేమో దళిత బంధు తీసుకుంటాడు. దళిత బంధు తీసుకొని ముషిరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు తీసుకున్న ఒక క్రిస్టియన్ ఆడేమంటాడు, నాకు ఈ స్కీమ్ వచ్చింది యేసు వల్ల. యేసు వల్ల ఎట్లా వచ్చిందిరా నాయన? బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల వచ్చింది. మళ్ళీ తీసుకొని ఏం చేసిండు, చర్చిలో మ్యూజిక్ బ్యాండ్ కొడుతుండు. గసొంటోళ్ళకి రాజకీయ నాయకులు పథకాలు అందిస్తుర్రు. మళ్ళీ మాకేమనంటే ఏడుస్తారు, రిజర్వేషన్లు తింటున్నారు. రిజర్వేషన్లు దుబ్బి తింటుర్రు గొర్రెబిడ్డలు మరియు ఇస్లామిక్ మాఫియా వాళ్ళని అరిగట్టుర్రు. మాకు వచ్చేదే ఒకటి, దాంట్లో మేము జొరుతాం, మేము తీసుకుంటాం అంటే ఇంకెటు పోవాలా? తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. అన్న రిజర్వేషన్ల ఎంపీ స్థానాల్లో ఈ గొర్రెబిడ్డలు జొరుతురు. పార్టీలకు అతీతంగా వాళ్ళకి ఇస్తుర్రు. అయినా కూడా మా రాజకీయ పార్టీ నాయకులు పార్టీలకు అతీతంగా అందరు కూడా వాళ్ళకే ఎందుకు ఇస్తుర్రు అంటే వాళ్ళు హుషారుగాన్లు అయిపోయారు. ఎట్లా అంటే ఎస్సీ అని చెప్పి ఎస్సీ హిందువులను రెచ్చగొడతారు. మళ్ళీ పాస్టర్ల దగ్గరికి పోయి మేము క్రిస్టియన్ అని చెప్పి వాళ్ళని రెచ్చగొడతారు. ఈ 2 ఓట్లు గంపగుత్తగా పడతాయని చెప్పి వాళ్ళకే ఇస్తారు. సో దయచేసి తెలంగాణ ప్రజలారా మరియు ఆంధ్రాలో ఉన్న ఆంధ్రులారా, మీరు దయచేసి నిద్రలు ఊర్రా నైనా ఇంకెంతసేపు అంటారు? ఆడేమో పాస్టర్ గాడు అజయ్ కుమార్ గాడు పొద్దులేస్తే రామాయణాన్ని తిడతాడు. మళ్ళీ ద గ్రేట్ మందకృష్ణ మాదిగ గారు అదే వ్యక్తితో స్టేజ్ షేర్ చేసుకొని క్రైస్తవులకి ఎస్సీ హోదా ఇవ్వాలని అంటారు. అరే రామాయణాన్ని రాసిన దళిత బిడ్డని రాముణ్ణి అవమానించిన వ్యక్తి పాస్టర్ అజయ్ కుమార్ గారు. మళ్ళీ అలాంటి వ్యక్తికి నిన్న ఎస్సీ ఫలాలు ఇవ్వమంటే మీ అయ్యా జాగిరారా ఇయ్యనికి? మేము ఎందుకు ఇవ్వాలరా అసొంటోళ్ళకి? ఈ గడ్డ పుట్టింది ఆది హిందూ జాంబవంతుడి వల్ల. తప్పకుండా మేము ఎస్సీ హిందువులం, మా హక్కులను కాపాడుకుంటాం. తప్పకుండా ఈ గొర్రెబిడ్డలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని సభాముఖంగా తెలియజేస్తూ ధన్యవాదాలు.